అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు జరచికిత్సలోని రెండవ పార్టు. ఈ పార్టులో జరచికిత్స గురించి మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. రసాయన షెడ్యూల్ ప్రారంభించే ముందు రోగి పంచకర్మ చేయించుకోవాలని సూచిస్తారు. ఇది శరీరం యొక్క ప్రారంభ నిర్విషీకరణలో సహాయపడుతుంది. ఈ రసాయన పాలన ఔషధాలతో పాటు అనేక శరీర, మానసిక మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణ కార్యకలాపాలను కలిగి ఉంటుంది. ఈ జరచికిత్స సమయంలో వ్యక్తి జీవితంలోని అన్ని అంశాలలో శ్రద్ధ వహించాలి. రసాయన తంత్రం రోగికి మందులతో పాటు చాలా కఠినమైన ఆహారాన్ని అనుసరించమని సలహా ఇస్తారు. అమలకి, హరితకి, త్రిఫల, భృంగరాజ్, అశ్వగంధ, పునర్నవ, చిత్రక వంటివి రసాయన ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగించే మూలికలకు కొన్ని ఉదాహరణలు. బంగారం, వెండి మొదలైన వివిధ లోహాలు, హిరక, మాణిక్య, ముత్యం మొదలైన ఆభరణాల భస్మ రసాయన ఔషధాలు. హిరక, మాణిక్యం, ముత్యం వీటి భస్మాలు అంటే బూడిద. వీటిని కూడా ఔషధాలలో ఉపయోగిస్తారు. ఈ ఔషధాలలో చాలా విలువైనవి ఈ భస్మాలు. రసాయన తంత్రం దీర్ఘాయువు, మెరుగైన జ్ఞాపకశక్తి, ఆరోగ్యం, యవ్వనం, రంగు యొక్క ప్రకాశం, ధాతృత్వం, శారీరక శక్తి మరియు ఇంద్రియాల పదునును లక్ష్యంగా చేసుకుంటుంది. రసాయన తంత్ర జీవక్రియ కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. ఇది ఆరోగ్యానికి మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడం జరుగుతుంది. ఇది ఒక వ్యక్తికి మంచి ఆరోగ్యాన్ని కొనసాగించడానికి లేదా బలహీనమైన లేదా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి సహాయపడుతుంది. రసాయన తంత్రం పునరుజ్జీవనాన్ని నిర్ధారిస్తుంది మరియు కీలక శక్తిని అందిస్తుంది. ఇది యువకులకు మరియు వృద్ధులకు ఆరోగ్యాన్ని బహుమతిగా ఇస్తుంది. ఈ థెరపీ ద్వారా తీవ్రంగా వెళ్ళే వ్యక్తికి శక్తివంతమైన జీవితానికి హామీ ఇస్తుంది. జరచికిత్స దీర్ఘాయువు, మెరుగైన జ్ఞాపకశక్తి, యవ్వనం, ప్రకాశం, సానుకూల భావోద్వేగాలు మరియు సద్గుణాలు, బలం, రోగనిరోధక శక్తి మరియు శక్తిని సాధించడానికి వైద్యం చేసే పద్ధతులను కలిగి ఉంటుంది. రసాయన దోష అసమతుల్యతను మెరుగుపరచడానికి, జీర్ణశక్తిని పునరుద్ధరించడానికి మరియు ఆహారం, మూలికా మందుల వాడకంతో ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి పనిచేస్తుంది. ఆయుర్వేదం యొక్క దృష్టి కేవలం లక్షణాలను తగ్గించడం మాత్రమే కాదు, ఇది అనారోగ్యాలను దూరంగా ఉంచడంపై దృష్టి పెడుతుంది. మరియు రసాయన చికిత్స, పునరుజ్జీవన చికిత్స అనేది జరచికిత్సలోని ఆయుర్వేద నివారణ సంరక్షణ లక్ష్యాన్ని సాధించడానికి ఒక మార్గం. రసాయన చికిత్సలో 3 ఉపశాఖలు ఉన్నాయి: నైమిత్తిక రసాయనం, అజశ్రీక రసాయనం, కామ్య రసాయనం. నైమిత్తిక రసాయనం అనేది ఇప్పటికే ఉన్న వ్యాధులు లేదా అనారోగ్యాల నుండి త్వరగా కోలుకోవడానికి మూలిక మందులు, సూత్రీకరణలు మరియు వాటి శక్తిని పరిశీలించి ఉపయోగించే ఒక నివారణ. అజశ్రీక రసాయన అంటే ఆరోగ్య శాస్త్రానికి అంకితం చేయబడింది మరియు ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా సరైన జీవితాన్ని గడపడానికి ఆహారం మరియు మూలికలు, పాడి, వ్యాయామం మరియు అభ్యాసాల నుండి ప్రతిదీ కలిగి ఉంటుంది. ఇది మానవ ఆరోగ్యానికి మెరుగుపరచడానికి ప్రకృతి అందించే ప్రతి మూలిక యొక్క మంచితనం మరియు ప్రయోజనాలను వివరిస్తుంది. కామ్య రసాయన అనేది జీవరసాయన శాస్త్రంలో వ్యవహరించే క్రమశిక్షణ. ఇది ప్రాణ లేదా ప్రాణశక్తి, జ్ఞాపక శక్తి మరియు మేధస్సు యొక్క శాస్త్రం గురించి మాట్లాడుతుంది మరియు ఆయుష్ను పెంచడంతో పాటు వీటిని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనే దాని గురించి కూడా తెలుపుతుంది. ఆయుర్వేదం ప్రకారం అన్ని జీవులు పంచమహాభూతాలు అని పిలువబడే 5 గొప్ప మూలకాలలో రూపొందించబడ్డాయి. ఇవి బహుళ జీవిత విధులను నియంత్రించే 3 ప్రాథమిక జీవశక్తులను ఏర్పరుస్తాయి. ఈ 3 జీవశక్తులను పిట్టదోషం, వాతదోషం, కఫదోషం అని ఈ 3 దోషాలుగా పిలుస్తారు. పిట్ట దోషం అంటే అగ్ని మరియు నీరు, వాత దోషం అంటే గాలి మరియు ఆకాశం, కఫదోషం అంటే భూమి మరియు నీరు అని పిలుస్తారు. ఒక వ్యక్తిలో సాధారణంగా వాటిలో ఏదైనా 1 లేదా 2 ప్రబలంగా ఉంటాయి మరియు ప్రకృతి అని పిలువబడే మన ప్రత్యేక భౌతిక, మానసిక ఆరోగ్యానికి రసాయన థెరపీ మన శరీరం మరియు మన మనస్సును పునరుద్ధరించడానికి, ఆరోగ్యకరంగా చేయడానికి, ఈ దోషాలలో అసమతుల్యతను పరిష్కరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. రసాయన చికిత్స శరీరం మరియు మనస్సు యొక్క పునరుజ్జీవనంపై దృష్టి పెడుతుంది.
మనస్సు మరియు శరీరం యొక్క ఆరోగ్యంపై దృష్టి పెడుతుంది మరియు తద్వారా ఆరోగ్యవంతమైన దీర్ఘకాల జీవితాన్ని పొందవచ్చు. వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయటానికి జరచికిత్స దృష్టి పెడుతుంది మరియు వృద్ధాప్య పరిస్థితులకు అవసరమైన సంరక్షణ మరియు పోషణను కూడా అందిస్తుంది. వాజీకరణ వ్యంధ్యత్వానికి చికిత్స చేయడం మరియు దంపతులు ఆరోగ్యకరమైన సంతానం పొందకుండా నిరోధించే కొన్ని పరిస్థితులపై దృష్టి పెడుతుంది. ఇదండి జరచికిత్స గురించి కొన్ని విషయాలు. ఈ సిరీస్లో ఇదే చివరి టాపిక్. వచ్చే వీడియోలో మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.